మనం బోటి గోంగూర అయితే చేసుకుందామండి. ఇది చాలా హెల్తీ అంట, ఆరోగ్యానికి కూడా. ఇది బోటి వచ్చేసి పిల్లలు పుడతారు కదండీ! బాలింతలు వాళ్ళు కూడా తినొచ్చంట. చాలా ఆరోగ్యానికి మంచిది. మంచి బ్లడ్ కూడా ఇస్తదంట. దీన్నైతే నా స్టైల్‌లో మీకైతే చూపిస్తాను. దీనికోసం ముందుగా 2 స్పూన్స్ అయితే ధనియాలు తీసుకొని, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అయితే నేను గసగసాలైతే తీసుకొని, ఈ 3 దోరగా ఎటువంటి ఆయిల్ వేయకుండా లైట్‌గా అరోమా వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా కొంచెం టేస్టీగా వస్తదండి. మనకి నీచు స్మెల్ వస్తాయి ఎక్కువగా నాన్ వెజ్ వండుకున్నప్పుడు. ఇవన్నీ కంట్రోల్ చేయాలనుకుంటే మనం మసాలా అనేది మనం ఇలా ఫ్రెష్‌గా రెడీ చేసుకుంటేనే చాలా బావుంటది. ఇది వేగుతున్న టైంలోనే వేడి చల్లార్చుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం వాటర్ ఏసుకొని. ఇప్పుడు మనం గోంగూరనైతే బాగా వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకొని నీరేమీ లేకుండా బాగా ఆరనిద్దాం. అలా ఆరనివ్వచ్చడం వల్ల ఏమవుతుందంటే, మనం గోంగూర ఆయిల్‌లో వేయించినప్పుడు ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటదనమాట. లేదంటే ఆయిల్ వేస్ట్ అయిపోతది. బయటికి తూలిపోతూ ఉంటది. కాబట్టి గోంగూరని బాగా ఆరనిచ్చిన తర్వాత మాత్రమే మనం ఆయిల్‌లో వేయించుకుందాం. నేనైతే ఒక్కసారిగా ఎక్కువ గోంగూర వేయించుకోలేదండి. కొంచెం కొంచెం గోంగూర తీసుకొని బాగా వేయించుకున్నాను. లేదా గోంగూర బాగా వేగపోయిన మధ్యలో ఏదైనా పచ్చి స్మెల్ వచ్చినట్టు ఉంటది కాబట్టి, మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కొంచెం కొంచెం గోంగూర తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా వేగనివ్వండి. ఇలా వేగుతున్న గోంగూరని కొంచెం ఆయిల్ బయటకొచ్చేంత వరకు ఇలా తీసుకుంటే మనకి ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా చీలికల్లా కట్ చేసుకొని దీంట్లోకి 2, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని బాగా వేయించుకుందాం. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత కాకుండా కొంచెం మీడియం వచ్చే వరకు బాగా వేయించుకుందాం. ఇలా వేగుతున్న టైంలోనే మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ముందుగా రెడీ చేసి పట్టుకొని వేయించుకొని మసాలా పట్టుకున్నాం కదండీ! ఆ మసాలా పౌడర్‌ని ఇలాగే మన టేస్ట్‌కి సరిపడినంత కారం కూడా ఇందులోనే వేయించుకొని, కొంచెం వాటర్ ఏసుకొని మసాలా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకే మనం ముందుగా వాష్ చేసుకొని నీట్‌గా కొంచెం ఒక్కసారి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బోటీని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బోటీ ఉడికేంత వరకు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా బాగా ఉడకనివ్వాలి. ఇది మనం ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే బోటీ అంత త్వరగా అయితే ఉడకదు. కాబట్టి నేను కొంచెం ఒకసారి వాటర్ ఏసుకున్నాను. అప్పటికి ఇంకా ఉడకకపోయేసరికి మరొకసారి కొంచెం వాటర్ ఏసుకొని ఇది బాగా ఉడకనిచ్చాననమాట. ఇది ఉడుకుతున్న టైంలోనే నేనైతే ఏం చేశానంటే కొంచెం మటన్ మసాలా కూడా ఏసానండి. ఎందుకంటే కొంచెం నీచు స్మెల్ ఏమన్నా వచ్చినా కంట్రోల్ చేస్తదని కొంచెం మటన్ మసాలా కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను. ఇది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ గోంగూరని. ఆ గోంగూరనైతే దీంట్లోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని కొంచెం వాటర్ ఏసుకొని మూత పెట్టుకొని సిమ్‌లో బాయిల్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే, మన గోంగూర మటన్‌కి బాగా పట్టి గోంగూర ఫ్లేవర్ దీనికొచ్చి కొంచెం బోటి అనేది చిన్న పులుపెక్కుతదనమాట. ఇలా పుల్ల పుల్లగా గోంగూర మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. ఇది చాలా హిట్ అయిన వంట అనమాట. నేనైతే ఈ వంటని మా ఫంక్షన్‌లో, భోజనాల్లో వండేటప్పుడు చూసి నేర్చుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ప్లస్ మీరు గోంగూర ఏసేటప్పుడు మాత్రం ఎక్కువ గోంగూర అయితే వేయకూడదు. తక్కువ అమౌంట్‌లో గోంగూర ఏయడం వల్లే మనకి బోటికి గోంగూర పడతది. ఎక్కువ అమౌంట్ మీరు గోంగూర ఏసారంటే అది గోంగూర కూరలా ఉంటది కానీ బోటి గోంగూర అయితే అవ్వదు. కాబట్టి కొంచెం గోంగూర వేసుకొని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి చేసుకున్నామంటే బోటి గోంగూర చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.